ఆయన ఒక మీటింగ్ నిమిత్తమై రాజమండ్రికి వెళ్ళినప్పుడు అక్కడ మార్గ మధ్యంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు చనిపోయాడని ఆ వార్తను న్యూస్ విన్నప్పుడు ఆ యొక్క జరిగిన ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఆ యొక్క దేహాన్ని పరిశీలించినప్పుడు అనేక అపోహలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉవ్వెత్తున నిరసన ర్యాలీలు ప్రకటిస్తూ అది యాక్సిడెంట్ కాదు హత్య అని ప్రైవేట్ మగడాల గారి యొక్క ఆ వాగ్దాటిని తట్టుకోలేక అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేసి పరిశుద్ధ గ్రంథం నీటి గ్రంథమని ఎప్పుడైతే ఆయన తెలియపరుస్తూ ఉన్నాడో ఆయనపై అసూయ పెట్టుకొని ఎవరో మరి అసూయ పెట్టినటువంటి కుట్రధారులు ఆయన హత్య చేశారని అనుమానాలు వ్యక్తమవుతుండగా ప్రభుత్వం వెంటనే స్పందించి మాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క వృత్తి విద్యమై సమగ్రంగా దర్వాప్తు జరిపి ఎవరైనా ఒకవేళ హత్య చేసినట్లయితే వారిని కఠినంగా శిక్షించాలని మరి నిరసన ర్యాలీని ఈ దినమున మన స్థానిక ఐజా ఎంబీ బేతీల సంఘం వారు నిర్వహిస్తూ అదే ప్రకారంగా మరి స్థానిక ఐజా ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా సంఘ కాపరులు సంఘస్థులు అందరం కలిసి ప్రజా సంఘాలు కలిసి రీతిగా నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్పంపులు పొందుతూ ఉంటున్నాం. మరి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రతి పౌరుడు కూడా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా ఆరాధించుకోవచ్చు. అటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ కల్పించింది. అయితే ఈ దేశంలో కొందరు అల్లరి మోకలు మరి క్రైస్తవ మతాన్ని అడ్డుకోవాలని క్రైస్తవులను హింసిస్తూ, పాస్టర్లను హింసిస్తూ చర్చిలను నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఖండించి మరి మేమందరం కూడా క్రైస్తవులకు జరిగే ఈ దాడులను, చర్చిలపై జరిగే ఈ దాడులను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ దినమున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి క్రైస్తవులైన మాపై జరిగే దాడులను, క్రైస్తవ చర్చిలపై జరిగే దాడులను, పాస్టర్లపై జరిగే దాడులను వెంటనే అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేమందరం ఈ రీతిగా తరలి రావడం జరిగిందనే విషయాన్ని ఈ యొక్క మరి ప్రజా సంఘాలందరూ కలిసి ఈ రీతిగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మా యొక్క ఐజే ఎంబీ బేతీల సంఘ పాస్టరైన నేను సంఘ సభ్యులం అందరం కలిసి ఈ మనవిని మరి స్థానిక ఐజా మండల తహసీల్దార్ గారికి, ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇస్తూ ఉంటుండగా దాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పెద్దలు తెలియపరచాలని మేమందరం ఆశిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ రీతిగా క్రైస్తవులు ఈ లోకంలో అనగా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో జీవించే హక్కు ఉంది, ఆరాధించుకునే హక్కు ఉంది, ఏ మతానైనా స్వీకరించే హక్కు ఉంది, ఏ మతానైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అటువంటి హక్కును కాలరాయకుండా క్రైస్తవులైన మాకు ఆ స్వేచ్ఛకు మరి మీరే ఆ యొక్క ఆటంకం కలగకుండా భద్రత కల్పించవలసిందిగా ఈ యొక్క నా మనవిని ప్రభుత్వం వారు అంగీకరిస్తారని ఆశిస్తూ ఉంటున్నాను. జోహార్ పాస్టర్ ప్రవీణ్. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలోని పట్టణంలోని ఎంబీ బేతేల్ చర్చ్ సంఘం ఆధ్వర్యంలో మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిపై జరిగినటువంటి ఏదైనా ప్రమాదం అనుకోవచ్చు, లేక హత్యగా భావించి ఈరోజు తెలుగు రాష్ట్రంలోని అన్ని క్రైస్తవ సంఘాలు తమ యొక్క నిరసనను, ఆవేదనను తెలుగు రాష్ట్రాలకు తెలియజెప్పడం కోసం నిన్న ఆయన మరణం సమాధి కార్యక్రమాన్ని కూడా లక్షలాది మంది స్వచ్ఛందంగా వెళ్ళి కూడా తన యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. ఈ దేశంలో క్రైస్తవులు సేవ చేస్తున్నారు తప్ప ఎవరికి అపకారం చేయడం లేదు. కాకపోతే కొంతమంది ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు క్రైస్తవుల యొక్క ఎదుగుదలను, వారికి వస్తున్నటువంటి ఆధారాలను ఓర్చుకోలేక చాలామంది క్రైస్తవుల పైన, చర్చిల పైన దాడులు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాంటి చర్యలు ఎప్పటికైనా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, మత స్వేచ్ఛను ఎవరు కూడా హరించే హక్కు కూడా ఎవరికి లేదు. కాబట్టి ఈరోజు పాస్టర్ గారు పై జరిగినటువంటి ఏదైతే
మిస్టరీ ఉందో, హత్యపై మిస్టరీ ఉందో ఆ మిస్టరీని తేల్చాలని కోరుతూ ఈరోజు ఎంబీ బేతేల్ చర్చిలో ఉపవాస ప్రార్థన ఉన్న కూడా మహిళలు, యువకులు, పెద్ద మనుషులు అందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా దాదాపు 3 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారిపై జరిగినటువంటి హత్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిను ఎండగడుతూ ఐజా మండల తహసీల్దార్ దగ్గరికి వచ్చి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం, ఈ దేశంలో అన్ని మతాలను గౌరవిస్తాం, అందరిని ప్రేమిస్తాం, అందరితో సోదరభావంతో ఉంటాం. కానీ మతం పిచ్చిలో సమాజం పట్ల ఏవైనా దాడులు జరిగినా పాస్టర్లపై, చర్చిలపై, బైబిళ్లపై ఏమైనా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తే క్రైస్తవులు ఊరుకుంటారేమో కానీ ఈ సమాజానికి అండగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఊరుకోవు. ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కవచంగా నిలబడతాము. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు దీన్ని గుర్తించి ప్రభుత్వం ఏదైతే ప్రవీణ్ పగడాలపై జరుగుతున్నటువంటి హత్యపై మిస్టరీని తేల్చి ఎప్పుడు కూడా ఏ పాస్టర్పై కూడా దాడులు, హత్యలు జరగకుండా అరికట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మృతికి సంతాపకంగా అది యాక్సిడెంటా లేకుంటే హత్యనా అనే సందిగ్ధంలో క్రైస్తవ సమాజం మరియు ఆయనను అభిమానించే వ్యక్తులు గోసతో ఉన్నారు. కాబట్టి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అనుమానాస్పద మృతిపై త్వరగా విచారణ జరిపి ఆయన యొక్క మృతికి హత్యనే అనే నిరూపణ జరిగితే ఆ మృతికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఈరోజు క్రైస్తవ సమాజము, ప్రజా సంఘాలు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలు జరగకూడదని కోరుతున్నారు. ఏ మతమైనా మంచినే కోరుతుంది. మనిషిని మరో మనిషి చంపడం ధర్మం ఎలా అవుతుందని గౌతమ బుద్ధుడు అంటారు. అంటే ఈరోజు ఒకవేళ ఇది హత్యగానే అయితే ఆ చెప్పిన వ్యక్తుల యొక్క ధర్మం మనిషిని చంపమనే చెప్తుందా? ఒక మనిషిని చంపమని చెప్పే ధర్మం ఎలా అవుతుంది? అది ధర్మం అని నేనైతే విశ్వసించాను. ఇంకోటి, ఏ వ్యక్తినైనా మనం గెలవాలనుకుంటే జ్ఞానంతో గెలువు, ప్రేమతో గెలువు, విశ్వాసంతో గెలువు. కానీ జ్ఞానం ఉన్న వ్యక్తులు నిర్మూలించి మా యొక్క ప్రాబల్యాన్ని, మా యొక్క మత విశ్వాసాలను విస్తరింపజేసుకుంటామంటే అవి ఎక్కువసేపులు కొనసాగవు. గతంలో క్రూసేడ్ల యుద్ధంలో క్రైస్తవులు చంపారేమో, కానీ భవిష్యత్తు అలానే ఉండదు. ఇంకొకటి, నేను పాస్టర్లను కూడా ఒకటి కోరుతున్నా, మీరు జీసస్ అంటే శాంతి కాముకుడుగానే బోధిస్తున్నారు. కాదు, ఆయన ఒక యోధుడు, ఒక తిరుగుబాటుదారుడు, ఒక రాజ్యాన్నే స్తంభింపజేసి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. మీరు మీ బోధనలో ఆయన యొక్క వీరత్వాన్ని, ఆయన యొక్క పోరాట పత్రాన్ని కూడా చెప్తే ఇలాంటి దాడులని మనం దాడి చేయకపోయినా మన మీదకి వచ్చే దాడిని అరికట్టుకునే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా రాజ్యాంగాన్ని, జీసస్ యొక్క పోరాట తత్వాన్ని, ఆయన యొక్క ప్రేమతో పాటు ఈ రెండింటిని కూడా కలిపి బోధించాలని. ఎందుకంటే ఈ దేశంలో మనం నివసించాలంటే రాజ్యాంగంపై హక్కులు మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపడానికి మేర కారణం ఏంటంటే ఆయన 1850 నుంచి, అంటే 1880 నుంచి ఈ దేశానికి సైమన్ కమిషన్ వచ్చిన క్షణం నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రతి అంశాన్ని రాజ్యాంగ పరిధిలో వాదించడం జరుగుతుంది. మిగతా మూర్ఖులతో, అంటే మిగతా మతవాదులతో. ఆయనని మాటతో గెలవలేని కొంతమంది మూర్ఖులు ఇలా చేసిండొచ్చేమో అనే మా అనుమానం. చేశారని కూడా మేము ఇంకా అనట్లేదు, అది తేల్చాల్సింది ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క విచారణను వేగవంతం చేసి క్రైస్తవ సమాజంలో ఉన్న ఈ యొక్క స్తబ్దతను త్వరగా నిగ్గుదేల్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే ఒక మనిషిని చంపడం ధర్మం కాదు. కాబట్టి ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ప్రతి మనిషి భారతదేశంలో మత స్వేచ్ఛ చేసుకున్న ఆర్టికల్ 25 ఉంది. అదేవిధంగా రాజ్యాంగ పీఠికలోనే ఉంది విశ్వాసాల్లోనూ, నమ్మకాల్లోనూ స్వేచ్ఛను. ఆ యొక్క రాజ్యాంగ పీఠికను ఇంప్లిమెంట్ చేయాలని ఈ యొక్క భారత ప్రభుత్వానికి, ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి విన్నవిస్తూ, మరియు ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూరాలని. ఆయన చనిపోయాడు అనుకుంటారు, కానీ ఒక మనిషి మరణం పునరుజ్జీవనం అవుతుందని బైబిల్ ఎలా చెప్తుందో, ఆయన ఇప్పుడే పుట్టాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రవీణ్ పగడాల చాలా మందికి తెలియదు. ఈరోజు ప్రవీణ్ పగడాల గురించి అన్వేషణ చేయడం మొదలుపెట్టారు. యూట్యూబ్లో వెతుకుతున్నారు. ప్రవీణ్ పగడాల ఏం వాదిస్తే ఈ సంఘటన జరిగిందని ఆలోచనతో అన్వేషణ చేస్తున్నారు. కాబట్టి ఎంతోమంది, వేల మంది ప్రవీణ్ పగడాలను మళ్ళీ పుట్టుకొస్తారు. కాబట్టి మీరు ఒక మనిషిని చంపినంత మాత్రాన ఆ యొక్క మత విశ్వాసాలను, ఆ యొక్క పోరాట యోధులను అంతం చేసుకోవడం మీ మూర్ఖత్వం. ఏదైనా కానీ ప్రేమతోనే గెలవాలి, విశ్వాసంతోనే గెలవాలి. మీరు అలా ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేస్తే భారతదేశం
సస్యశ్యామలంగా సౌభ్రాతత్వంతో సమానత్వంతో కొనసాగుతుంది. కాబట్టి ఈ దేశం మనందరిది, ఏ ఒక్కడి సొత్తు కాదు. ఈ దేశం ఎవడి సొత్తు కాదు. ఈ దేశంలో పుట్టిన మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మాకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, మాకు ఇష్టం వచ్చిన దేవుని నమ్మే హక్కు, స్వేచ్ఛ మాకు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఎవడు మా మీద మీ మత విద్వేషాలు రెచ్చగొట్టే అవసరం లేదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుంది.